హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అనుకోకుండా ఒక ప్లేస్కి వచ్చామండి. ఇయర్లోనే ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందంట. సో లాస్ట్ ఇయర్ మేము వచ్చిన కొత్తలో వచ్చాము. ఆప్షన్లో వెరైటీ ఆఫ్ ఫుడ్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూపించేద్దాం అనేసి మళ్ళీ విజిట్ అయ్యామన్నమాట. సో పదండి అక్కడ ఏమేమి చేద్దాము, ఎలా ఉంటుంది అని నేను మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలా మేళా అరేంజ్ చేస్తారండి, ఎగ్జిబిషన్ లాగా. సో ఇక్కడ గేమ్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా ఈ ఇయర్ సెప్టెంబర్కి ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉండే స్పెషల్ రెసిపీస్ అండ్ గేమ్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ కనిపించే స్వీట్స్ అన్ని మనకి షుగర్ తోనే చేస్తారండి. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి జెల్లీ టైప్ లో ఉంటాయి అన్నమాట. పైన షుగర్ కోటెడ్ ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇందులో ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇవి షుగర్ కోటెడ్వి అండ్ షుగర్ లేకుండా అవి అన్నమాట. అండ్ ఇవి పాప్కార్న్స్ షుగర్వి. ఇవి వచ్చి బెల్లం అన్నమాట, బెల్లం పాకాన్వి. ఇందులో సాల్టెడ్ కూడా ఉంటాయి అండ్ స్వీట్స్ కూడా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయో నేను చూపిస్తాను ఈ రోజు మీకు, అండ్ ఎన్ని కలర్ఫుల్ గా ఉంటాయో అని. ఇవన్నీ ఈ ఫ్లేవర్స్ తో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క ఫ్లేవర్ కి ముందల్లా పిక్స్ పెట్టి ఉంటారు అనమాట. మీకు కనిపిస్తుందా, ఇలా పిక్స్ పెట్టి ఉంటారు. సో ఇందులో ఆ ఫ్లేవర్ కి తగ్గ ఉంటాయి అనమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏమో జస్ట్ ఫ్లేవర్ యాడ్ చేసి ఉంటారు. కూడా చూపిస్తానని అంటుంది. సో మనం కూడా టేస్ట్ చేద్దాము ఇందులో ఏది బాగుంటుందో అనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు డార్క్ చాక్లెట్ తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఆల్మండ్స్ చూసారా, షుగర్ వేసి ఇలా చేస్తున్నారు. ఇవన్నీ ఫ్లేవర్స్ యాడ్ చేశారనమాట. ఇది మాత్రము ప్రొమోగ్రానేట్. ఇలా మంచిగా పొట్లాలు కట్టుంటారు. చూసారా పొట్లాలన్నీ ఎలా కడుతుందో చూడండి. అండ్ ఇక్కడ అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, చాలా యూనిక్ గా ఉన్నాయి. చూసారా, ఇవి మన జైపూర్ కలెక్షన్ లాగా ఉన్నాయి చూస్తుంటే. ఓ ఎంట్రన్స్లోనే మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ జైంట్ వీల్ ఎంట్రన్స్లోనే ఉందండి. చూసారా ఎంత పెద్దదో. అన్ని గేమ్స్ ఆడే వాళ్ళకి ఇక్కడికి వస్తే ఫుల్ టైం పాస్ అండి. మంచిగా ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ తింటూ ఇక్కడ గేమ్స్ ఇలా ఆడుకోవచ్చు. మంచిగా టైం పాస్ అవుతుంది అనమాట వీకెండ్స్కి. సో అందుకని మేము కూడా సరే ఈరోజే కదా, ఇంకా ఈ వీకే లాస్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా అక్టోబర్ ఫెస్ట్ జరుగుతుంది. సో వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అవుట్లెట్స్ అన్నీ తీసేస్తారు. సో ఇప్పుడు రైడ్ ట్రై చేయడానికి అయితే మా పెద్దోడు వెళ్తున్నాడు అనమాట. సో తనకే మా ముగ్గురులో కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ రైడ్స్ చేయాలని. సో మా ముగ్గురికి అయితే పడవండి, తిరిగేసి వచ్చేసినాక కళ్ళు తిరిగినట్టు ఉంటాయి అనమాట. సో తనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్తాను అని అంటే పంపించాము. సో దిగిన తర్వాత చూద్దాము ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో. వీకెండ్స్ వస్తే ఇక్కడ ఏదో ఒక ఈవెంట్ అనేది ఎక్కడో దిక్క జరుగుతూనే ఉంటుందండి. సో దట్టు సమ్మర్ కాబట్టి సమ్మర్లోనే మనకి అలాంటి అవుట్డోర్ గేమ్స్ అయినా ఈవెంట్స్ అయినా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఉంటే వెళ్ళడం బెటరు. మా వాళ్ళు ఇంకా ఇక్కడ బోండాల్లా కనిపించినాయంట వచ్చినారు, బట్ ఇది బోండాల్ కాదు, ఆ షేప్ అలా ఉంటుంది. ఈ ఫుడ్ని అయితే లుకోమేట్స్ అంటారండి. ఏం లేదు, మైదా, ఈస్ట్, మిల్క్ వేసి బోండాల్లాగా వేస్తారనమాట. దానిపైన అయితే మనకి చాక్లెట్ సిరప్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ సిరప్ వేసి ఇస్తారు, అంతేనండి.
జర్మనీలో మష్రూమ్స్ ని ఈ రకంగా కుక్ చేస్తారన్నమాట. ఆయిల్ అండ్ చిల్లీ పౌడర్ వేసి దీన్ని బాయిల్ చేసిన తర్వాత దీనిపైన మయోనీస్ అండ్ ఇలా బ్రెడ్ ఒకటి ఇస్తారండి. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అయిన ఫుడ్ అంట. ఇలాంటి ఇది ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. ఆ రుచులని ఈ రోజు నేను మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనందరికీ తెలుసు జర్మనీలో సాసేజెస్ అంటే చాలా ఫేమస్ అని. అదే ఫుడ్ అండి. చూసారా ఇక్కడ మనం ఇంట్లో తవ్వాలాగా వీళ్ళు ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. అండ్ ఇవి బాహుబలి పిజ్జాస్ అండి. ఇవన్నీ మొత్తం మీట్ పిజ్జాస్ అన్నమాట, నాన్ వెజ్వి. సో మా వాళ్ళు ఇంకో రైడ్ ట్రై చేయడానికి అయితే వచ్చారు. చాలా బాగుందా? ఇవైతే ఫ్రెష్ ఫ్రూట్స్ అండి. జస్ట్ చాక్లెట్ కోటెడ్ ఇచ్చారనమాట. సో ఇవి ఇలా అవుట్లెట్లో పెట్టారు. కానీ టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే మనకి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాగే తింటేనే బాగుంటుంది. ఇలా చాక్లెట్ కోటెడ్ అయితే నాకైతే నచ్చలేదు. మా వీకెండ్ అయితే మేము ఇలా స్పెండ్ చేసాము. ఈ వీకెండ్లో మీరేం చేశారో నాకైతే కమెంట్ చేయండి. Gerade getan, da ist uns